ప్రశాంత్ కిషోర్ పీకేగా ఆయన దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులందరికీ లేదంటే సంబంధించిన మేధావులందరికీ కూడా ఆయన తెలుసు. ప్రశాంత్ కిషోర్ అంటే పీకే. ఆయన ఎన్నికల వ్యూహకర్తగా ఇన్నేళ్ల పాటు వ్యవహరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా, అటు ఏపీలో జగన్మోహన్ రెడ్డికి, ఇటు మళ్ళా అనంతర ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కూడా పీకే ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం జరిగింది. ఎన్నికల వ్యూహకర్త అంటే ఈయన ఏం చేస్తాడు? సామాజిక మాధ్యమాల్లో ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు సృష్టించి ఓడిపోయే పార్టీలను గెలిపిస్తామని చెప్పి, గెలిపించే పార్టీలను ఓడిపోతామని చెప్పి, మాకు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ ఎక్కువ డబ్బులు ఇచ్చిన పార్టీని గెలిపించేందుకు సామాజిక మాధ్యమాల్లో అసత్య అసందర్భమైన వ్యాఖ్యలని లేదంటే ఉధృతమైన వాతావరణాన్ని సృష్టించి అటు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గెలిపించడం, ఇక తెలంగాణలో కేసీఆర్ గెలిపించడం, ఏపీలో జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం అనే కోణంలో ప్రచారం చేసుకోవడం జరిగింది. అయితే ఇంతమందిని గెలిపించిన మేము నేనే సొంత పార్టీ పెడితే అయిపోతుంది కోణంలో ప్రశాంత్ కిషోర్ ఏం చేసినంటే ఆయన ఒక పార్టీ పెట్టిండు. ప్రశాంత్ కిషోర్ అంటే పీకే, ఆయనదే కొత్త పార్టీ. అసలు ఇన్ని పార్టీలను గెలిపించనని చెప్పుకొని ప్రచారం చేసుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ అని గెలిచే అవకాశం ఉందా ఇప్పుడు? ఎందుకంటే బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో భాగంగా ఆయన తొందర పార్టీ పెట్టిండు. వచ్చే ఎన్నికల్లోకి ఆయన సిద్ధమవుతున్నాడు కాబట్టి ఆయన పార్టీ పరిస్థితి ఏంటి, ఆయనకున్న పరిస్థితి ఏంటి ఒకసారి మనం గమనిద్దాం. రాజకీయ పక్షాలకు నాయకులకు అద్దె బుర్రలుగా పనిచేస్తూ ఎన్నికల్లో విజయానికి నానా సలహాలు ఇచ్చే వ్యూహకర్తలే స్వయంగా ఎన్నికల రంగంలోకి దిగితే విజయం వరిస్తుందా? ప్రచారకర్తలుగా సలహాదారులుగా తెరవెనుక మిగిలిపోకుండా తామే స్వయంగా ఎన్నికలు కావాలన్న ఆశతో వచ్చే ఆ వ్యూహాత్మక నిపుణులను ప్రజలు ఆదరిస్తారా? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ పార్టీని ఆరంభించి బీహార్ ఎన్నికల బరిలోకి దిగారు. ఎన్నో రాజకీయ పక్షాలను గద్దెనెక్కించిన తాను ప్రజల హృదయాలను గెలవలేనా అన్న విశ్వాసంతో అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు జన్ సురాజ్ పార్టీని ప్రకటించారు. వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేసి అధికం గెలిచి అధికారాన్ని కైవసం చేసుకోవాలనేది ఆయన విశ్వాసం. తన మీద తనకు అంత నమ్మకంతో పాటు బీహార్ ప్రజల మీద ఆయనకు అంత విశ్వాసం ఉన్నందుకు సంతోషించాల్సిందే. కానీ పార్టీ ప్రభావం మీద మాత్రం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గాంధీ జయంతి నాడు ఆయన మద్య నిషేధం గురించి కాక ఇప్పటికే ఉన్న నిషేధాన్ని తొలగించి మద్యాన్ని ప్రవహింపజేస్తారని ఆయన ప్రకటించాడు. బీహార్ లో మద్య నిషేధం అమలు విజయం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన నిర్ణయం సూపర్ హిట్ అని ఎలాగో చెప్పుకుంటారు. మహిళలు నితీష్ ఫోటోను ఆరాధిస్తున్నారని, నిరుపేదల కుటుంబాలు బాగుపడి కాస్తంత దాచుకుంటున్నాయని ఆయన పార్టీ ప్రచారం చేసుకుంటుంది. మిగతా రాజకీయ పక్షాలు ఏవో విమర్శలు చేస్తుంటాయి కానీ నిషేధం అట్టర్ ఫ్లాప్ అయినందున దాన్ని ఎత్తివేయాలని అనడానికి మాత్రం సంకోచిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో తాను బీహార్ లో అధికారానికి వచ్చిన పావు గంటలో మద్య నిషేధాన్ని ఎత్తివేస్తారని, రాష్ట్రంలో కుప్పగూలిన విద్యారంగాన్ని ఉద్ధరించడానికి ఆ సొమ్మును ఖర్చు చేస్తారని పీకే ప్రకటించారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే రాబడి ఎంత, విద్యారంగాన్ని బాగు చేయడానికి 5 ఏళ్ల కాలంలో ఎంత కావాలన్నా జమా ఖర్చులు తమ ప్రజలకు విప్పి చెప్పారు. బీహార్ కు రావాల్సిన డబ్బును మోదీ తన గుజరాత్ కు తరలించుకుపోతున్నారని, కేంద్రం నుంచి బీహార్ కు రావాల్సిన దాన్ని రాష్ట్ర నేతలు సాధించడం లేదని కొన్ని రాజకీయ వ్యాఖ్యలు విమర్శలు సైతం పీకే చేశారు. ప్రజాకర్షణ వ్యాఖ్యలు మిగతా పక్షాలపై విమర్శలను అటుంచితే పార్టీ నిర్మాణం, ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర ప్రజాప్రతినిధుల ఎంపిక ప్రక్రియల విషయంలో జన్ సురాజ్ అనుసరించబోయే విధానం భిన్నంగానైతే ఉంది. అమెరికా తరహాలో 6 నెలల ముందే అభ్యర్థులను ఎంపిక చేయడం, నెగ్గిన వారు నచ్చకపోతే వెనుక్కు రప్పించడం వంటి ఆసక్తికరమైన ప్రతిపాదనలు ఉన్నాయి. పార్టీ వ్యవస్థాగత నిర్మాణంలోనూ రేపు ప్రభుత్వంలోనూ ఆయా కులాల జనాభా దామాష ప్రాతిపదికన పదవుల పంపకాలు ఉంటాయని, ఇటీవల పునగణన అందుకు ఆధారంగా చేసుకుంటామని ఆయన ప్రకటించాడు. కమ్యూనిస్టుల నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల వరకు అందరూ తన వారేనంటూ గాంధీ, అంబేద్కర్ ప్రవచించిన మానవత్వమే తన పార్టీ ఐడియాలజీ అని ఆయన చెప్పుకొచ్చారు. తాను పదవులకు దూరంగా ఉండడం, పార్టీ అత్యున్నత స్థానాలకు దళితులు, ఓబీసీలు, మైనార్టీలు ఇత్యాది వర్గాలు నాయకత్వం వహించడం, నిర్ణయాలు, విధానాలన్నీ అట్టడుగు స్థాయిలో జరగడం వంటివి మాటలకు మాత్రమే పరిమితమా, రేపు ఆచరణలో కనిపిస్తాయన్నది వేరే విషయం. మహాత్ముడు తొలి సత్యాగ్రహాన్ని ఆరంభించిన చంపారణ్ నుంచి ప్రశాంత్ కిషోర్ 2 ఏళ్ల క్రితం తన పాదయాత్ర మొదలుపెట్టి 3000 కిలోమీటర్ల ప్రయాణంలో ప్రజలతో మమేకం కావడమే కాక పార్టీకి పునాదులు కూడా వేసుకున్నాడు. ప్రధానంగా వ్యవసాయ, భూ సంస్కరణలకు కూడా హామీ వేసుకున్నాడు.
హామీ పడ్డాడు. వ్యవసాయం భూ సంస్కరణకు సంబంధించి హామీ పడ్డాడు. రాష్ట్రం నుంచి బ్యాంకులకు సమకూరుతున్న దానిలో 4వ వంతు మాత్రమే తిరిగి రుణంగా అందుతున్న తీరును మార్చి రెట్టింపు వ్యవసాయ రుణాలు ఎలా తేగలమో కొన్ని లెక్కలు కూడా చెప్పాడు. కాస్తంత పేరున్న రాజకీయ నాయకులు, ఉన్నత స్థాయి మాజీ అధికారులు కొందరు ఇప్పటికైతే ఆయన చుట్టూ చేరిన మాట నిజం. దశాబ్దాలుగా వెనుకబడిన బీహార్ను 1-2 దశాబ్దాలు ఉద్ధరించడానికి ఎస్పీకి నిర్దిష్టమైన ఆచరణ మార్గాలు ఉన్నాయని వారంతా చెప్తున్నారు. బీహార్ రాజకీయ రంగంలో మరో పక్షానికి తగినంత జాగా ఉన్నమాట నిజమే, కానీ పీకే అధికారంలోకి రావడం మాత్రం కల్లా అని కొందరు తీసి పారేస్తున్నారు. ఓ 25-30 స్థానాలు రాకపోవా అని మరికొందరు లెక్కలు వేస్తున్నారు. ఇంతవరకు ఎంతో మందికి అద్దె బుర్రగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఆరంభించిన ఈ పొలిటికల్ స్టార్టప్ భవిష్యత్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది.